హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై ఆల్కాజర్ ప్లాటినం వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నానండి. ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి. మీరెవరైనా ఈ కార్ని కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుందండి. అలాగే మీరెవరైనా కార్లు సేలింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా దగ్గర అంటే మా ఎంఎన్ఎం కార్స్కి తీసుకొచ్చి పెడితే మాత్రం యూట్యూబ్లో వీడియో తీసి పెడతాం అయితే జరిగిద్ది అండి. అమ్మితే మాత్రం కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి. తెలంగాణ కార్ అండి. 2023 కారు. ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్ది. ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదండి. తెలంగాణ కారు కాబట్టి తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా సీసీ తీసిస్తాను. నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక 2000 నుంచి 2500 రూపాయలు అయితే ఖర్చు వస్తుంది. అలాగే తెలంగాణ కారు కాబట్టి మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అయితే కల్పిస్తామండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు హుండై ఆల్కాజర్ ప్లాటినం టాప్ అండ్ వేరియంట్ అండి. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2023 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే ఆల్కాజర్ ప్లాటినం టాప్ అండ్ వేరియంట్, పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2023 కార్ అండి. 2038 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 44,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా సీసీ కొట్టిస్తానండి. నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి 2500 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది. ఫైనల్స్ కూడా ఇప్పించడం అయితే జరిగింది. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1 గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా కార్తో వచ్చినటువంటి టైర్స్. 2023లో కార్తో వచ్చినటువంటి టైర్స్ ఉన్నాయండి. 100కి 40% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ అయితే ఉందండి. అన్యూజ్ అండి. కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదు. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉంటుంది. అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉందండి. సన్ రూఫ్ నుంచి క్లోజింగ్లో కానీ అలాగే ఓపెన్లో కానీ సన్ రూఫ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉందండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఈ కార్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే స్క్రీన్ ఉంది. ఇందులో ఇక మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇలాంటి మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అలాగే నావిగేషన్ కూడా అయితే వస్తుందండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి. ఈ ఆల్కాజర్ అనేది 7 సీటర్ కార్ అండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే డ్రైవర్ సైడ్ అయితే ఉందండి. 7 సీటర్ కార్ అండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కాదండి. ఇక పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి 4 అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి 4 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ వస్తుందండి, రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ మీద ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రెండ్స్. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి. కారు మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 19,70,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 19,70,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ప్రస్తుతానికి ఏమీ చేపించుకునే లేదు, టైర్స్ ఒకటే అనమాట. ఇక ఆలోచించుకొని మీరు మార్చుకోవచ్చు. అలాగే కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవడమే. ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, ఖమ్మంలో అయితే ఉంది కారు. అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా మా దగ్గరికి తీసుకొచ్చి పెడితే మాత్రం కార్స్ వీడియోస్ తీసి అమ్మి పెడతామండి. కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే LED డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చూడొచ్చు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ ఒక 40% మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి. కారుకి ఏమన్నా చేపించేది ఉంటే మాత్రం టైర్స్ ఒకటి మార్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి, కంపెనీ ఫిట్టెడ్ ఫుట్ బోర్డ్ అయితే ఉంది. అలాగే చూడొచ్చండి, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కు ఒక 40% మాత్రమే టైర్ అయితే ఉందండి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 40% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 40% ఉంది. ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి లాక్ అయిపోయింది కారు. కీ వచ్చేసి నా పాకెట్లో ఉంది. ఒకసారి మళ్ళీ అన్లాక్ చేస్తున్నాను, చూడొచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు చూడొచ్చండి, డోర్ కూడా డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉందండి. హార్డ్ ప్లాస్టిక్తో డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అండి, ఫ్రంట్ బ్యాక్. అలాగే చూసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఉంది, మంచి వర్కింగ్లో ఉంది. అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా, పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి. చూడొచ్చండి, పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారులో డిజిటల్ మీటర్ అయితే ఉందండి, చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉందండి. ఇవి కూడా మీకు కావాలనుకుంటే మాత్రం డిజైన్ కూడా మారిద్ది. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి 44,147 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ కెమెరా అనేది వచ్చింది. అలాగే లెఫ్ట్ వేస్తున్నాను, చూడొచ్చు. లెఫ్ట్ వేస్తే లెఫ్ట్ కెమెరా అనేది వర్కింగ్లో అయితే ఉంది. మీకు 360 డిగ్రీస్ కెమెరాస్ అనేది ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే
హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే నావిగేషన్ కూడా అయితే ఉందండి, మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఇటువంటి ఆప్షన్స్ అయితే ఈ స్క్రీన్లో అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ కూడా చిల్లేసి మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే 1 నుంచి దాదాపుగా 6 దాకా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం చూడొచ్చు, మీకు బటన్ ప్రెస్ చేశాను, మొత్తం ఫ్రంట్ కూడా క్యామ్ కూడా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉందండి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే రివర్స్ గేర్ అనేది వేయటం జరిగింది. రివర్స్ కూడా మీకు కెమెరా హెచ్డి రివర్స్ కెమెరా అయితే కానొస్తుందండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఏబిఎస్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చూడవచ్చు కటన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి సన్ రూఫ్ అనేది పానరామిక్ సన్ రూఫ్ అండి, చూడొచ్చు. అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను. ఆటో సన్ రూఫ్ చూడొచ్చు, బటన్ ప్రెస్ చేస్తే చాలు సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోయింది. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. డ్యూయల్ టోన్ కలర్తో 100కి దాదాపుగా చూడొచ్చండి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే డ్యూయల్ టోన్ కలర్తో డాష్బోర్డ్ లుక్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా 100కి చూడొచ్చండి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మీకు ఏసీ కూడా టచ్ చేసి ఇక్కడ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు రియర్ ఏసీ వెంట్స్ని. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కు 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే మీకు ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సీట్లని ఫోల్డ్ చేసుకునే అవకాశం కూడా అయితే ఉంది. 1 చేసుకోవచ్చు, 2 కూడా చేసుకోవచ్చు సీట్ని ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి, టూల్ కిట్ కూడా అయితే ఉంది, కొద్దిగా స్పేస్ అయితే ఉంది. అలాగే డిక్కీలో అలాగే చూసుకోవచ్చు, ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే స్టెప్నీ టైర్ 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఇక ఇంజన్ విషయంలో ముందుగా యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి, చూడొచ్చు. కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి రేజ్ చేయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ బంద్ చేయి, చూడొచ్చండి. మళ్ళొక్కసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిద్దా లేదా అనేది చూపిస్తాను. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. 1 నిమిషం ఆగు, ఇంజన్ బంద్ చేయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. బ్యాటరీ ప్రాబ్లం కూడా ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు. అలాగే చూడొచ్చు బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి కార్ స్టార్ట్ చేయి. పెద్ద కారు కాబట్టి అంటే ఎక్కువ రేటులో ఉన్నటువంటి కారు కాబట్టి 1కి 2 సార్లు కారు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. మీ మెకానిక్స్ ఉన్నా కూడా తెచ్చి చూపించుకొని కొనుక్కోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము ఎటువంటి అబ్జెక్షన్ కూడా పెట్టాం. మీ వల్లనే మీకు సంబంధించిన మెకానిక్స్ని ఎవరినన్నా తెచ్చి చూపించుకోవచ్చు. కారు నెంబర్ 1గా ఉంది. 44,000 తిరిగినటువంటి కారు ఈ కారు అండి. హుండై ఆల్కాజర్ ప్లాటినం వేరియంట్ అండి, టాప్ అండ్ వేరియంట్, పానరామిక్ సన్ రూఫ్ కారు. 19,70,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.